హలో సార్, మీ పేరు? గంగాధర్ అండి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? నేను రిటైర్డ్ జర్నలిస్ట్. ఓకే సార్, రెగ్యులర్గా వస్తూ ఉంటారు ఈ లైబ్రరీకి మీరు? రెగ్యులర్గా. మా ఇది నిజామాబాదు. నేను ఈ స్థాయిలో ఉండడానికి గ్రంథాలయాలకు రెగ్యులర్గా వచ్చి చదువుకోవడమే. నైస్. ఓకే, ఎట్లాంటి బుక్స్ చదువుతూ ఉంటారు ఎక్కువగా? నేను అన్ని రకాల చరిత్ర, ముఖ్యంగా వికాసం అంటే మానవ వికాసానికి సంబంధించిన పుస్తకాలు ఎక్కువ చదువుతాను. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇట్లా బుక్స్ చదువుతున్నారు? దాదాపు 7th క్లాస్ నుంచి అండి. 7th క్లాస్ నుంచి మీకు ఇట్లా అదర్ బుక్స్ అంటే చాలా ఇష్టం అనమాట, సబ్జెక్ట్స్ కాకుండా? అంటే మా ఫ్రెండ్స్ అందరము మాకు మీటింగ్ పాయింట్ అంటే లైబ్రరీయే. సో ఈ లైబ్రరీ గురించి మీరు ఏం చెప్తారు సార్, ఒక 2 మాటలు? ఈ లైబ్రరీ చాలా బాగుందండి. నేను అమెరికాలో చూశాను ఇటువంటి లైబ్రరీస్. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వెళ్ళాను నేను. ఓకే, అక్కడికి వెళితే మా బాబు వెంటనే లైబ్రరీ ఎక్కడ ఉండేదో నాకు చూపించేవాడు అనమాట. రెగ్యులర్గా అక్కడికి వెళ్ళి పుస్తకాలు చదవడం చేసేవాడిని. ఓకే. అయితే ఈ లైబ్రరీ నేను చూసిన తర్వాత అమెరికా లైబ్రరీ నాకు గుర్తొచ్చింది. అక్కడ లైబ్రరీలు చాలా ప్రాధాన్యత ఇస్తారు. అదేవిధంగా వీళ్ళు మరి కోఫోర్జీ సంస్థ వాళ్ళు కూడా ఆ విధంగా ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కనిపించింది. అయితే నా విన్నపం ఏంటంటే ప్రభుత్వ స్థాయిలోనే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇలాంటి గ్రంథాలయాలు నడపాలి. ఓకే. కానీ ప్రైవేటు వాళ్ళు ముందుకొచ్చి నడపడం అనేది చాలా అభినందనీయం. అండ్ నార్మల్గా ఇలాంటి లైబ్రరీస్ మనకి ఎక్కువగా ఏం యూజ్ అవుతాయి అంటారు? ఎలా యూజ్ అవుతాయి? చాలా ఉపయోగపడతాయండి. ఇది ఒక్కొక్క గ్రంథము ఒక మనిషి యొక్క విజ్ఞాన సారము. అందువల్ల ఏంటి అంటే తన జీవితంలో జరిగిన అనేక సంఘటనల్ని పుస్తక రూపంలో రాస్తారు. అది రాబోయే తరానికి, భవిష్యత్ తరాలకు ఆ పుస్తకాలను చదవడం వల్ల అది ఉపయోగపడుతుంది. ఇది గ్రేట్ థింగ్. మీకు నచ్చిన మంచి పుస్తకం ఏంటి? అమ్మానండి, ఈ పుస్తకమే. ఆల్రెడీ చదివారా లేకపోతే ఇదే ఫస్ట్ టైం మిమ్మల్ని చదవడం? ఇది నేను నిజంగా చెప్పాలంటే 8th క్లాస్లో ఉన్నప్పుడు ఒక వ్యాసరచన పోటీకి వెళ్ళాను. అక్కడ నాకు బహుమతిగా వచ్చింది. ఓకే, సో ఆల్రెడీ చదివేశారు? అనేక సార్లు చదివాను, మళ్ళీ చదువుతున్నాను. అంటే ఆ పుస్తకం మరి ఆ బహుమతిగా వచ్చిన పుస్తకం నా దగ్గర లేదు ఇప్పుడు. అంటే 8th అంటే దాదాపు 73 మాట, అది 1973లో. కాబట్టి ఈ పుస్తకం చాలా నచ్చిన పుస్తకం నాకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ.